ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో దేవుని బిడ్డలు మీ అందరికీ కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఆమేన్. ఏంటి వినయానికి ప్రతిఫలము అని చూస్తే రాయబడి ఉన్నది, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగుతుంది. దేని వలన అంటే మనము ఎప్పుడైతే యేసయ్యందు భయభక్తులు కలిగి ఉంటామో ఆ కలిగి ఉన్నప్పుడు మనకు ఐశ్వర్యము కలుగుతుంది, మనకు ఘనత కలుగుతుంది, మనకు జీవము కలుగుతుంది. ఈ రోజున నీవు ఘనహీనపరచబడుతున్నావేమో, నా యేసయ్య మాత్రమే నిన్ను ఘనపరచునుగాక. ఐశ్వర్యము కలుగుతుంది. ఐశ్వర్యము అనేది కూడా ఆరోగ్యానికి, ఆశీర్వాదానికి సూచన అండి. చేతి పని లేకుండా, ఉద్యోగము లేకుండా, వ్యాపారము లేకుండా ఎవరు కూడా ఇష్టపడలేరండి. ఎప్పుడైతే మనము ఐశ్వర్యముగా మార్చబడాలని ఆశపడతామో ప్రభు మనకు చేతి పని అనుగ్రహిస్తాడు, వ్యాపారం అనుగ్రహిస్తాడు, ఉద్యోగం అనుగ్రహిస్తాడు. అలాంటివి ఉన్నప్పుడు మనకి అనుకోకుండా ప్రభు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాడు. ఇంకా చూస్తే జీవము అంటే పరలోకపు జీవము, అనగా పరలోక రాజ్యములో ప్రవేశించి ఆ ప్రభు ఎదుట నిలిచినటువంటి గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. ఎప్పుడో తెలిసినా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఐశ్వర్యము, ఘనత, జీవము కలుగుతుంది. నీవైతే భయభక్తులు కలిగి ఉన్నావో లేదో, ఈ రోజున వాక్యం ఎదుట నీ జీవితాన్ని సరి చేసుకొనగలిగితే నా యేసయ్య నీ జీవితంలో నిశ్చయముగా ఐశ్వర్యము, ఘనత, జీవము ఈ మూడిటిని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీ యందు మేము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాకు ఘనతయు, ఐశ్వర్యమును, జీవమును కలుగుతుంది అని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. నిశ్చయముగా ఈ మాటలు మేము వ్యర్థము చేసుకొనక కడవరకు మా హృదయములు నిలుపుకొనిన వారమై నీ యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.